హైదరాబాద్ లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ట్విన్ సిటీస్ లో కురుస్తున్న వర్షాలకు నాలాలు పొంగుతున్నాయి. పార్సిగుట్టలో వరదలో ఒక వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పార్సిగుట్ట రామ్నగర్ లో వర్షపు నీటికి విజయ్ అనే ఒక వ్యక్తి కొట్టుకువచ్చి చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం అదే ప్రాంతంలో ఉన్నాము. అయితే దాదాపు 2 కిలోమీటర్ల మేరకు అయితే మాత్రము విజయ్ ఉంటున్నటువంటి ప్లేస్ కి మనం ఉంటున్నటువంటి ప్లేస్ కి అంటే విజయ్ కొట్టుకు వచ్చినటువంటి ప్రాంతానికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ప్రస్తుతం మనం అదే దారి వద్ద ఉన్నాము. ఎందుకనంటే విజయ్ ఇంటి నుంచి డెడ్ బాడీ రావాలి అన్న విజయ్ డెడ్ బాడీ వచ్చేటువంటి సమయంలో అనేక మలుపులు అనేది యూటర్లు ఉన్నాయి. అయినా కూడా ఆ వర్షం కురిసినటువంటి సమయంలో ఆ ఫ్లోటింగ్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ఫ్లోటింగ్ కి గల్లీలు విజయ్ కొట్టుకొని వచ్చి చివరిగా మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో బాపని చర్చ్ ప్రాంతము, ఇది రామ్నగర్ కి సంబంధించి నేను వెళ్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా ఈ కింద ఏదైతే ఉందో ఈ రోడ్డు అనేది మనం చూస్తున్నాం కదా. ఈ ప్రాంతంలో ప్రతి చోట కూడా మ్యాన్ హోల్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఫైనల్లీ అయితే మాత్రం 2 కిలోమీటర్ల మేరకు విజయ్ కొట్టుకొచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఈ కార్ ఏదైతే ఉందో ఈ కార్ దగ్గర అయితే మాత్రం విజయ్ డెడ్ బాడీ అనేది ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి, ఎందుకంటే చాలా క్లియర్ గా కనిపిస్తుంది వాటర్ ఫ్లో దాదాపు మనకి ఒక మనిషి అంటే 5 feet అబోవ్నే వాటర్ ఫ్లో ఉంది. ఆ వాటర్ ఫ్లోలో ఎగ్జాక్ట్ గా విజయ్ ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత ఆగిపోవడం వల్ల ఈ కారు అడ్డుకుంది. మనం చూస్తున్నటువంటి ఇదే కారు అడ్డుకోవడం వల్ల ఇక్కడే ఆగిపోయాడు. అప్పటికే అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు, 2 కిలోమీటర్ల మేర ఒక మనిషి నీటిలో మునిగి బయటికి రావాలి అని అంటే అది హైలీ ఇంపాసిబుల్. అప్పటికే విజయ్ మరణించి ఉన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చూసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే అటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి చెరువులు నాలాలు కబ్జాలు అవ్వద్దు అని చెప్పేసి ఏదైతే కబ్జాలు ఈ కన్స్ట్రక్షన్ చేశారు వాటిని కూడా హైడ్రా అనే ఆపరేషన్ తో పూర్తి స్థాయిలో అయితే మాత్రం కట్టడాలని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకైతే మాత్రం ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎవరూ కూడా బలైపోవద్దు అని చెప్పేసి అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అకాలంగా కురిసినటువంటి వర్షాల కారణంగా ఈ విజయ్ అనే వ్యక్తి మృతి చెందాడు. గతంలోనూ ఇదే పార్సిగుట్ట ఇదే రామ్నగర్ కి సంబంధించిన వ్యక్తులు కూడా దాదాపు 3 నుంచి 4 వరకు చనిపోయినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా విజయ్ కొట్టుకు రావడంతో కొంతమేరకు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షపు నీరు ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తే దాదాపు ఇంకా కూడా ఆ వర్షం కురిసిన తర్వాత వచ్చినటువంటి వరద నీరు ఏదైతే ఉంటుందో ఆ వరద నీరు గోడల మీద ఇంకా కూడా అలానే నిలిచిపోయి ఉంది. అంటే ఏ స్థాయిలో అనేది ఆ నీళ్లు ఉన్నాయి అనేది ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే మాత్రము విజయ్ చనిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమేరకు భయానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాగే కంటిన్యూగా కానీ వర్షాలు కురిసినట్లయితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఒక మనిషి వాటర్ లో పడినప్పుడు పైకి కూడా రాలేక తను రక్షించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఎదురయ్యింది అని అంటే ఇక్కడ వర్షం వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటది, ఇల్లులు ఏ విధంగా మునిగిపోతాయి అనే దానికి ఒక నిదర్శనం అనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రము రామ్నగర్ కి సంబంధించినటువంటి విజయ్ చనిపోవడము ఈ వర్షం నీటిలో కొట్టుకు రావడం పట్ల అయితే మాత్రము స్థానికులు కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కూడా ఎవ్వరు అనేది చర్యలు తీసుకోకపోగా గాంధీ హాస్పిటల్ కి సంబంధించినటువంటి ఆ డ్రైనేజ్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ ని కలిపారు. దానివల్లనే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వినోద్తో సుజాత.